రాజద్రోహం అనే కేసులు పెడుతుంటే ఆ రాజద్రోహం మనమేం రాజులు కాదు, బ్రిటిష్ వాడు పెట్టినటువంటి రాజద్రోహం కేసులు ఎందుకంటూ జస్టిస్ రమణ గారు ఉన్నప్పుడు ఆ చట్టానికి స్టే ఇచ్చేసింది. దాని మీద కేసులన్నింటినీ రివ్యూ చేస్తామని చెప్పింది. ఆ తర్వాతన శాంతం కొట్టేస్తామంటే ఒప్పుకోకుండా ప్రభుత్వం మేము దానికి ఫాలోఅప్ చేస్తున్నాం అంటే అవి స్టే పెట్టుకొచ్చారు. అప్పుడు ప్రభుత్వం మొన్న మధ్యన చట్టాలు మార్చింది కదా, ఈ మార్చిన సందర్భంగా ఐపీసీలు వాటి ప్లేస్లో కొత్త చట్టాలను తీసుకొచ్చినటువంటి సందర్భంగా సరికొత్తదైనటువంటి దేశద్రోహం, రాజద్రోహంగా దేశద్రోహం అని కేసు పెట్టింది, చట్టం తెచ్చింది. ఆ దేశద్రోహ చట్టం కింద ఫస్ట్ అరెస్ట్ చేయాల్సింది మమతా బెనర్జీని. బంగ్లాదేశ్ అనేటువంటిది ఎక్కడిది? పాకిస్తాన్లో ఒకప్పుడు పార్ట్, అంటే భారత్లో పార్టే బంగ్లాదేశ్ కూడా. పాకిస్తాన్ విడిపోయింది, తూర్పు పాకిస్తాన్ అంటారు బంగ్లాదేశ్. దాన్ని విడగొట్టి బంగ్లాదేశ్ అనే దేశాన్ని ఏర్పాటు చేసింది ఇందిరాగాంధీ టైంలో. ఆ బంగ్లాదేశ్కి సంబంధించిన వాళ్ళు